భారత్ పిఎల్ఐ స్కీమ్ ద్వారా సబ్సిడీలు ప్రోత్సాహకాలు ఇస్తూ దేశీయ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ మా ఎగుమతులకు నష్టం కలుగజేస్తోంది అని చైనా WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఫిర్యాదు చేసింది. ఆ స్థాయిలో మనం ఝలక్కిచ్చాం. ఈ ఫిర్యాదు ప్రధానంగా ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీలు, ఆటో కాంపోనెంట్స్కి సంబంధించిన రంగాలపై ఫిర్యాదు చేసింది. చైనా ప్రకారం ఈ పథకాలు WTO నియమాలని ఉల్లంఘిస్తున్నాయి అని, ఎందుకంటే భారతదేశం దేశీయ ఉత్పాదనకు మాత్రమే ప్రోత్సాహకాలు 4-6% ఆదాయ వృద్ధి మీద ఇస్తూ విదేశీ దిగుమతుల మీద వివక్ష చూపుతోందని చైనా తన ఫిర్యాదులో ఆరోపించింది. చైనా ప్రపంచ ఈవీ బ్యాటరీల మార్కెట్లో 70% షేర్ కలిగి ఉంది. భారతదేశ $100 బిలియన్ ఆటో మార్కెట్ చైనాకు పెద్ద ఆకర్షణ. పిఎల్ఐ పథకం ద్వారా భారతదేశం దేశీయ ఉత్పాదనను పెంచడం వల్ల చైనా దిగుమతులు తగ్గుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా నుంచి దిగుమతులు 28% తగ్గాయి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో. అలాగే ఫార్మా ఏపీఐలు, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా పిఎల్ఐ ప్రభావం కనిపిస్తూ ఉంది. పిఎల్ఐ ఫెయిల్యూర్ అని విమర్శించిన ప్రతిపక్ష పార్టీలకు, ఆర్థికవేత్తలకు చైనా WTO ఫిర్యాదు ఒక గట్టి జవాబు ఇచ్చినట్లుగా అయింది. ఎందుకంటే చైనా దెబ్బతింటున్నది అంటే పిఎల్ఐ పథకం విజయవంతం అవుతున్నట్లే. కానీ ఇక్కడ గాంజా ప్లాంట్స్ ఈ పాయింట్ మీద మాట్లాడవన్నమాట. చైనా భాష మాట్లాడితే చూడండి, చైనా ఎలా అయితే ఉంటుందో అలాగే భారత్ని విమర్శిస్తాయి భారతదేశంలో ఉండి ఈ ప్లాంట్స్, అదే గాంజా ప్లాంట్స్. పిఎల్ఐ పథకం కింద ఇప్పటి వరకు 1,76,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా ప్రభుత్వం 21,534 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించింది. పిఎల్ఐ ద్వారా ఏర్పాటు చేయబడ్డ పరిశ్రమల ఉత్పాదన విలువ 16.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. 12 లక్షలకు పైగా డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఉద్యోగాల కల్పన జరిగింది. పిఎల్ఐ పథకం ద్వారా చైనా దిగుమతులు కనీసం 10% తగ్గిన జీడిపికి $6 బిలియన్ జోడవుతాయి అని చెప్పేసి ఆర్థిక నిపుణుల అంచనా. పిఎల్ఐ పథకం అన్ని రంగాల్లో సమానంగా విజయం సాధించింది అని మనం చెప్పలేం. అన్ని రంగాల్లో అలా సాధించలేదు, కానీ కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది.